పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు. ఎలా ఉన్నారు? అందరు క్షేమంగా ఉన్నారా? ప్రభు యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఈ విధంగా వాక్యాన్ని మీతో పాటు పంచుకునే అవకాశం ఈరోజు నాకు దేవుడు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అందరి జీవితాల్లో, అనుదిన పనుల్లో, మీరు చేస్తున్న ప్రతి కార్యంలో మీరు ప్రతి విషయంలో ఆశీర్వదింపబడాలి అని మేము ప్రార్థిస్తున్నాము. మా కోసం కూడా మీరు ప్రార్థిస్తున్నారు. అందుని బట్టి దేవుణ్ణి ఎంతగానో మహిమపరుస్తున్నారు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి ఆయన స్వరాన్ని విప్పబోతున్నాడు. ఒకసారి మీ గ్రంథాలు మీరు తెరిచినట్లయితే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనము. ఐజియా చాప్టర్ 60 verse 2. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్స్! అద్భుతమైన మాటలు ఈ ఉదయాన దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడండి. భూమి అంతటిని కూడా చీకటి కమ్ముతుండగా, భూమిలో నివసిస్తున్న జనులని కటిక చీకటి ఆవరిస్తుండగా, మన పైన మాత్రం యెహోవా యొక్క వెలుగు ఉదయింప చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క సిమ్టమ్స్, ఆయన వెలుగు వస్తూ ఉంటే ఆయన మహిమ మన పైన కనబడతా ఉందంట. దేవునికి స్తోత్రం. అదేంటండి, మనం భూమి పైన లేమా? అదేంటండి, జనులతో మనం సమానం కాదా అంటే, ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉన్నారో, ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉన్నారో, వారు భూమి పైన ఉన్నా, రాజ్యాల మధ్యలో జీవిస్తున్నా, అపవాది క్రియలు చేసే వారి మధ్య జీవిస్తున్నా, దొంగల మధ్య జీవిస్తున్నా, నరహంతకుల మధ్య జీవిస్తున్నా, వారి పైకి చీకటి వంటి సమస్యలు రావు. హల్లెలూయా. వారిని ఏమీ చేయలేదు. ఎక్కడైతే పాపం విస్తరిస్తూ ఉంటుందో అక్కడ ఏమవుద్దంటండి, కృప కూడా విస్తరిస్తుంది. నువ్వు అనుకున్నావేమో, అయ్యా మా ఇంటి చుట్టుపక్కల అంతా చెడిపోయిన పాడు పనులు చేస్తున్నారు, నా కుమారుడు కూడా చెడిపోతాడేమో, నా బిడ్డలు కూడా చెడిపోతారేమో, లేదా నేను ఉంటున్న ప్రాంతము మొత్తం కరప్ట్ అయిపోయింది, కరప్షన్స్తో నిండిపోయింది, నా పరిస్థితి ఏంటి అని. ఏది ఏమైనా నీకేమీ కాదు. ఎందుకంటే భూమి అంతా కూడా కటిక చీకటి కమ్ముతున్నా నువ్వు రివర్స్గా ఉన్నావు. నీ పైన చీకటి రావట్లేదట, ప్రభు యొక్క వెలుగు వస్తుంది, ఆయన మహిమ నీ పైనకు వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. వాళ్ళకు వచ్చిన అనారోగ్యం నాకు కూడా వస్తుందండి, వాళ్ళకు వచ్చిన వ్యాధులు నాకు కూడా వస్తాయండి, వాళ్ళకు వచ్చిన ఆర్థిక ఇబ్బందులు నాకు కూడా వస్తాయా? ప్రపంచం అంతా రెసిషన్ వచ్చేసిందంట కదా, ఉద్యోగాలు పోతున్నాయంట కదా, వ్యాపారాల్లో నష్టాలు వస్తున్నాయంట కదా. ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు. ఎందుకంటే యెహోవా వెలుగు నీ పైన ఉదయిస్తూ ఉంది, అది కనబడతా ఉందంట కూడా. దేవునికి స్తోత్రం. నువ్వు కంగారు పడకు. ఈరోజు ఉదయం దేవుని జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు భయపడకు. ఈ భూమిపైకి ఏది వచ్చినా ఏం కాదు, ఏ సమస్య వచ్చినా ఏం కాదు. వాళ్ళు కటిక చీకట్లో ఉన్నా కానీ నీవు, నీ కుటుంబము వెలుగులో ఉండబోతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ధైర్యంగా జీవించు, దేవుని వైపు చూస్తూ జీవించు. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుల స్తోత్రాలు నాయన. అవును ప్రభు, ఈ లోకంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, ఏ ప్రతికూలతలతో ఉన్నా మా పైన మీ వెలుగుంటుంది నాయన. మాకు చీకటి రాదు నాయన. మేము చీకటిలో ఉండము. చీకటి వంటి సమస్యలు మమ్మల్ని ఏం చేయలేవు. చీకటి వంటి అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, కుటుంబ కష్టాలు మమ్మల్ని కొంచెము కూడా కదల్చలేవు తండ్రి. ప్రతి బిడ్డను దీవించండి. ఈ రోజున ప్రతి బిడ్డకు ఆశీర్వాదాలు, వారి ప్రయాణాల్లో క్షేమాన్ని కూడా దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక.